సాటి అయినటువంటి సహకారం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద ఇది దేవుడి చిత్తం కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా కాన్వెంట్లో చదివాను, సిస్టర్స్ బోర్డింగ్లో చదివాను. మా అమ్మ మా నాన్న కూలి పనుల కంటే కూడా మా సొంత వ్యవసాయం ఉంది, పనులు చేసుకునేవాడు. మా అమ్మ మా నాన్న చదువుకోలేదు. మా తల్లిదండ్రులకి మేము నలుగురు సంతానం. మా అక్క, మేము ముగ్గురు అన్నదమ్ములు. ఈరోజు వరకు సౌండ్ తగ్గించి అయితే మా అమ్మగారు దేవుళ్ళు బలపడడం వల్ల మా తల్లిదండ్రులు, మా నాన్నమ్మ, తాతయ్య అందరూ కూడా దేవుళ్ళనే ఉన్నారు. కాకపోతే మేము మమ్మల్ని చదివించాలని ఎంతో ఆశపడ్డారు మా తల్లిదండ్రులు. చదివించడానికి డబ్బులు లేనప్పుడు మరి చర్చికి వెళ్ళి వస్తున్నప్పుడు ఫాదర్ గారిని అడిగి మరి మా పిల్లల్ని చదివించాలి ఫాదర్ గారు అన్నప్పుడు ఆయన నూజివేడ్ సెయింట్ ఆన్స్ కాన్వెంట్కి లెటర్ రాశారు. అక్కడ రెండో తరగతి నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్నాం. మరి ఆ సెక్షన్లో ఎదిగాను. తర్వాత 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మళ్ళీ నూజివేడ్లోనే మాన్ఫోర్డ్ బ్రదర్స్ బోర్డింగ్లో అక్కడ చదివాను. మళ్ళీ కాలేజీకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ మా కోసం కాలేజీ ఏర్పాటు చేశారు. చదువులన్నీ కూడా అక్కడ చదువుకున్నాను. దీని బిడ్డలారా, తర్వాత నేను ఫాదర్ అవ్వాలనుకున్నాను. ఫాదర్కి నేను ఇంటర్మీడియట్లోనే అనుకున్నప్పుడు మరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పిల్లలమన్న తర్వాత పెద్ద గొడవలేమి లేవు. అలాంటి సందర్భంలో మరొక ఫాదరు ఏమన్నారంటే, మీ అబ్బాయి డిసిప్లిన్ విషయంలో మరి మా చెప్పిన మాట వినట్లేదన్నారు. దేవుడి పిలుపు అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మరి సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నటువంటి సౌలును పౌలుగా మార్చిన దేవుడు గొప్ప సేవకుని చేశాడు. నేను అనుకున్నాను ఎలా అవ్వకూడదో, ఏ విధంగా అవ్వాలో అని మంచి తపన కలిగి ఉన్నాను. నేనేమి పెద్ద కార్యం చేసి ఇంకా నా మైండ్లో కూడా ఎప్పుడు చిన్న చిన్న ఫ్రెండ్స్ మధ్య ఉండే గొడవలు తప్ప దాని మించి పెద్ద గౌరవమైన గొడవలు ఏమి లేవు. ఆ సందర్భంలో ఇంటర్మీడియట్ టైం సెకండ్ ఇయర్ అయిన తర్వాత నేను ఒక లెటర్ రాసిన ఒక సంస్థకి. మరి నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు వారు నన్ను మరి రాజమండ్రి దగ్గర కురుకూరు అనేటువంటి ఊరు ఉంది, అక్కడ రమ్మన్నారు. వెళ్ళాను. వెళ్తే నా ట్రైనింగ్ అంతా కూడా మరి అనేక ప్రాంతాల్లో సాగింది. అప్పుడు వెళ్ళినప్పుడు మరి ఇంటర్మీడియట్ అయింది కాబట్టి మరి 2 years అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుని మరి ప్రార్థనలు ఇంగ్లీష్లో ఉండే అన్నీ నేర్చుకున్నా. తర్వాత కర్నూలు వెళ్ళి ఫిలాసఫీ చదివాను. తర్వాత ఖమ్మం వచ్చి థియాలజీ చదివాను. తర్వాత ఫాదర్ అయ్యాను. డీకన్ బ్రదర్ అయిన తర్వాత ఫాదర్ అయ్యాను. ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్లో ఇది అంతా ఎలా సాగిందంటే, ఒక మెకానిక్ ఒక మెషిన్ ఏ విధంగా పనిచేస్తుందో అంతా కూడా ఆ విధంగా సాగింది నా ట్రైనింగ్ అంతా కూడా. బెల్ కొడితే క్లాస్, బెల్ కొడితే పని, బెల్ కొడితే గేమ్స్, అంతా బెల్ మీద ఆధారపడింది జీవితం అంతా కూడా. సో మంచి డిసిప్లిన్తో ఎదుగుతున్నాం కానీ ఆత్మలో కొంచెం డౌట్, ఆత్మపూరితం కాలేకపోయాం. ఫాదర్నైనా కానీ ఆ రోజుల్లో మరి పాటలు నేను ఫాదర్ అయ్యే టైంకి డీకన్గా ఉన్నప్పుడే ఒక మంచి ప్రధాన యాజకుడిని ఆల్బమ్ రిలీజ్ చేశాను. అయినా కానీ నాకు జీవితంలో ఒక లోటు ఉండేది. ఇంకా సేవ చేయాలి, ఇంకా ప్రజల దగ్గర రావాలని చాలా పోరాటం చేశాను. జీవితంలో పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి కల్లో కూడా ఊహించాను, ఛాలెంజ్ చేశాను పెళ్లి చేసుకోనని. మరి అలాంటిది దేవుని బిడ్డలారా, దేవుడు నేను బీఈడి చేస్తున్నాను, చాలామంది చాలా సమస్యలు చెప్పేవాడు, వింటూ ఉండేవాడిని. వింటూనే మరి ఒక మాస్టర్ ఒక లెక్చరర్ వచ్చి, బ్రదర్ మీలాంటి వాడు మరి ట్రైబల్స్ మధ్య పనిచేస్తే
విస్తారంగా సేవ చేయగలరని చెప్తూ ఉంటే మరి వీళ్ళేంటి, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ట్రైబల్స్ మధ్యకి వెళ్ళమంటున్నాడు ఏంటి అనుకునేవాడిని. ఆయన పాస్టర్గా ఉండేవాడు. ఒక పాస్టర్ అంటే చాలా చిన్న చూపు. అసలు మా ఊర్లో వాళ్ళ దరిదాపులు కూడా రానిచ్చేవాడు కాదు. అలా పెరిగిన నేను, అంత నిష్ఠగా పెరిగిన నాకు దేవుడు కొన్ని ప్రశ్నల ద్వారా నా జీవితాన్ని మార్చాడు. నేను ఫాదర్ అయిన వెంటనే ట్రెజరర్ని, ప్రొక్యురేటర్ అంటే డబ్బులన్నీ కూడా నా దగ్గరికి వచ్చింది. బైబిల్ ట్రైనింగ్ అంటే మరి ఫాదర్ అక్కడ ట్రైనింగ్ వచ్చిన ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాను. నేను ఒక 5-6 గ్రామాలకు వెళ్ళి విచారణ పనిచేసేవాడిని, అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్. ఈ విధంగా చేస్తున్న నాకు మరి దేవుడు ఇచ్చినటువంటి నేను పెరిగిన వాతావరణం అంతా కూడా విలాసవంతంగా పెరిగాను. ఎక్కడ అందరిలా కష్టపడి భోజనం గురించి, చదువు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఈనాడు రాలేదు. ఈ విధంగా పెరిగిన నాకు మరి దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెళ్ళి ఒక్క ఆత్మని రక్షించన్నాడు. నువ్వు ఇక్కడ ఇంత హాయిగా బ్రతుకుతున్నావు, నువ్వు వెళ్ళి ఒక ఆత్మను ఎలా రక్షించాలి అంటే పౌలు గారు నాకు మార్గదర్శి అయ్యాడు. పని చేస్తూ సేవ చేయమన్నాడు. నేను ఇక్కడైతే హాయిగా భుజిస్తున్నాను, పని తక్కువగా ఉంది అనుకున్నాను. అప్పుడు పని చేస్తూ సేవ చేయమన్నప్పుడు ఆలోచించాను, ప్రభా మరి నేను బయటికి వెళితే ఉద్యోగం లేదు, అందరూ చాలా విధాలుగా ఆలోచిస్తారు నా గురించి. ఆయన ఫాదర్ అయ్యాడు, బయటకు వచ్చేసాడు, ఉండలేక వెళ్ళిపోయానంటారు, ఏదో స్త్రీ కోసం వెళ్ళిపోయానంటారు, అనేక నిందలు మోయాల్సి వచ్చి ఉంటుంది ప్రభా అని అడిగాను దేవుడిని. దేవుడు నాకు ఒకటే చెప్పాడు, నీవు కనీసం ఒక ఆత్మను రక్షించిన జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఆ ధైర్యము, ఆ వాక్యము నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. పని చేస్తూ సేవ చేయాలని నేను వెంటనే నిర్ణయం తీసుకుని నా యొక్క బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేసాను. ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పి బయటకు వచ్చేసాను. మరి దేని బిడ్డల తర్వాత మరి జీవితంలో ఒక్కొక్కటి దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. అనుభవాల పూర్వకంగా దేవుడు నాకు నేర్పాడు. నా అనుభవం ఏంటంటే, ప్రభు కొరకు ప్రాణం పెట్టేంత అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం. ఎక్కడా కూడా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు ఇవ్వలేదు. దేవుడు నాకు నేర్పింది పని చేస్తూ సేవ చేయమన్నాడు. ఈ రోజున మరి సహోదరులు వీళ్ళందరూ కూడా నాకు పాస్టర్లు ఎవరితో కలిసిన వాడిని కాదు, ఎవరితో కలవలేదు. మరి నేను ఇప్పుడు వాడుతున్న బైబిల్ కూడా ఇంతకుముందు రోమన్ క్యాథలిక్ బైబిల్ తప్ప రెండో బైబిల్ చదివేవాడు కాదు. ఎందుకు చదివానంటే, అసలు ఈ బైబిల్ కూడా మా ఇంట్లో ఎవరో ఇచ్చారు, కొన్నది కూడా కాదు. ఎవరు ఇస్తే ఈ బైబిల్, ఇది వాడుక భాష. ఈ బైబిల్లో ఉన్నదంతా కూడా వాడుక భాష. ఈ బైబిల్లో ఉన్నదంతా కూడా గ్రాంధికం. గ్రాంధికం అంటే పుస్తకాల్లోనే ఉంటుంది. గ్రాంధికం అంటే పుస్తకాలు రాసిన భాష. ఇది దీన్ని గాలిబాలి బిషప్ గారు, కొంతమంది సిస్టర్లు దాన్ని కొన్ని వాక్యాలు, కొన్ని పదాన్ని, కొన్ని ప్రజలకి అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు రాశారు. బైబిల్లో తేడా ఏం లేదు, అంతా ఒకటే. రెండు బైబిల్ ఒకటే చెప్తాయి, రెండు బైబిళ్ళు ఒకటే చెప్తాయి. కానీ అలా అని కాదు, కానీ దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడం, దీన్ని కొన్ని మాటలు అర్థం కావు. అయినప్పటికీ మరి బోధించేవాడు చెప్తారు, దాంట్లో తప్పలేదు. కానీ మరి ఈ రోజున మరి దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చాడు సహోదరుల ద్వారా. మరి ఈరోజు నేను విశాఖపట్నం ఎందుకు వెళ్ళానంటే, నేను చెప్పాను కదా పని చేస్తూ సేవ చేయాలని. అప్పటికే నాకు 2 పీజీలు అయిపోయింది, బీఈడీ అయిపోయింది, 3వ పీజీ మా తమ్ముడు యూజీసీ నెట్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్గా క్వాలిఫై అయ్యాడు. ఫెలోషిప్ ఒకటే చెప్పాడు, అది ఎగ్జామ్ క్వాలిఫై అయితే నీకు నెలకు 35,000 వస్తాయి, పరిచయం ఈజీ చేయొచ్చు, 5 సంవత్సరాల పాటు నీకు ఉద్యోగం చేయపోయినా డబ్బులు వస్తాయని చెప్పాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నేను ఫాదర్కి వచ్చిన స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత స్కూల్లో చేస్తుంటే ఆ స్కూల్ పిల్లల మధ్య ఒక ఇంటి పైన చిన్న ఆరాధన నడిపిస్తూ ఉండేవాడు. ఆనాటి సంఘం ఎలా కట్టబడిందంటే, ఇంటింటా సువార్త జరిగింది. పెద్ద చర్చిలు లేవు ఆ రోజున. అపోస్తులు తలుపులన్నీ కూడా మూసుకొని రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు.
ఆ విధంగా నేను స్కూల్లో వచ్చే పిల్లల ద్వారా నేనున్న ఏరియా ఎలాంటిదంటే కాపులు రేట్లు ఎవరు కూడా దగ్గర రావించేవాళ్ళు కదా ఎస్సీలు అంటే. కానీ మరి నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పేసి దేవుడి గురించి అందరికీ చెప్పేవాడిని. మరి నేను అడిగితే ఎవరు కూడా ఎక్కడ నన్ను దరిదాపులు కూడా రానిచ్చేవాడు కాదు. కానీ దేవుడు నా పక్కన ఏ స్త్రీ ఉందంటే అన్ని రాళ్ళు దేవునిలోకి వచ్చింది. ఒక ఆత్మను రక్షించిన చాలా అనుకున్నాం కదా, ఆ విధంగా ఆ స్త్రీ ఆమెను బట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమె మరి అన్యుల నుంచి వచ్చింది కాబట్టి ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎలాంటి అనుమానం లేకుండా ఇల్లు ఇచ్చే విషయంలో కానీ మరి అన్నింటికి వివాహ కార్యక్రమాలకి అన్నిటి పిలిచే విషయంలో కానీ ఎక్కడ లోటు లేకుండా జరిగింది. ఆ విధంగా వెళుతున్న నాకు మరి ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఈ విధంగా స్వాత పరిచయం చేయొచ్చు అనుకుని ఎగ్జామ్ రాసి నాగార్జున యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ 17వ ర్యాంకు, నా ఆంధ్ర యూనివర్సిటీలో 15వ ర్యాంక్ వచ్చింది యూనివర్సిటీలో. అప్పుడు స్టేట్లో 15వ ర్యాంక్ అంటే మాటలు కదా. మా బ్రదర్ అన్నాడు, చిన్నోడే, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, అక్కడ ప్రొఫెసర్లు సీనియర్ ఉంటారు. వెళ్ళినప్పుడు విశాఖపట్నం వెళ్ళి విరివిగా 3rd PG కూడా చేశాను. దానికి తోడు మళ్ళీ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యాను. కానీ వెళ్ళిన పర్పస్ ఏంటంటే UGC నెట్ అది క్వాలిఫై అవ్వాలి, ఫెలోషిప్ పొందుకోవాలని నిర్ణయం. అంటే అది కార్యం జరగట్లేదు. ఆలోచిస్తున్నాను, ఏంటి ఏదో ఇక లోటుగా ఉంది అనుకున్నాను. లోటుగా ఉందని అంటే నేను నా ఉద్దేశం పరిచయం చేయాలి. పరిచర్య డైవర్స్ అయిపోయింది. పని ఎక్కువైపోతుంది, చదువులు ఎక్కువైపోతూ ఉన్నాయి. పరిచర్య తక్కువైపోతుంది, చదువులు ఎక్కువైపోతున్నాయి. దేవుడు మరి వేరే చోట మీకు మంచి ప్యాకేజ్ ఇస్తామని బెంగళూరుకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ స్పాట్లో మరి నన్ను సెలెక్ట్ చేసి మళ్ళీ నాకు ట్రావెలింగ్ అలవెన్స్ రావడానికి కూడా మళ్ళీ 3,500 ఇచ్చారు. అవన్నీ చూసిన తర్వాత ఇంకా అయిపోయింది. వైజాగ్ విశాఖపట్నం విడిచిపెట్టి నేను దాదాపుగా చిత్తూరు కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోవాల్సిన 3 రోజులు వెళ్ళిపోతాను. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మీకు PhD అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది. నేను వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ అక్కడే దేవుడు ఆఫ్ చేశాడు. అంటే విశాఖపట్నం కూడా వెళ్ళిపోతున్నప్పుడు ధనం కోసం వెళ్ళిపోతూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు పట్టుకుని ఆఫ్ చేశాడు. నేను ఒక చర్చికి వెళ్ళేవాడిని. అద్దెంటి కోసం వెతుకుతున్నప్పుడు ఒక పాస్టర్ గారు అబ్బాయి కనిపించాడు రోడ్డు మీద ఆడుకుని. తమ్ముడు ఇక్కడ ఏమన్నా రెంట్కి ఇల్లు దొరికితే అని అడిగితే, అన్న రెండన్నా, మా డాడీకి చాలా మందిని తీసుకెళ్ళారు. వెళ్తే ఆయన పాస్టర్ గారు రాగరాగ ఇక్కడికి వచ్చానా అనుకున్నాను. ఎందుకంటే ఆర్సీఎం పడుతుంది, అప్పుడే కొత్తగా బయటకు వచ్చాను కదా అనుకున్నప్పుడు ఆయనకి వెళ్తే, బ్రదర్ చాలా ఇల్లు చూపించారు, అద్దె ఎక్కువగా ఉంది, జాబ్ చేయకుండా చదవాలి ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు అంత అద్దె పే చేసుకోలేనన్నప్పుడు మరి ఆ ఏరియాలో ఇల్లు అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉండేవి. నార్మల్ పీపుల్ ఎవరు ఉండరు. బిల్డింగ్లు అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు, కులపిచ్చి మతపిచ్చి అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతంలో మళ్ళీ నాలంటి వాడు ఉండడం చాలా కష్టం. వాళ్ళు అంటారో లేదో నాకు తెలియదు, కానీ ముందు నాకు మాత్రం అది చాలా ఎక్కువ. అందువల్ల మళ్ళీ అక్కడ నుంచి వేరే ఏరియాకి వెళ్తే అక్కడ వేరే వాళ్ళని చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తానని చెప్పాను. అయినా పర్వాలేదు, జాగ్రత్తగా ఉండని, మరి నేను యూనివర్సిటీ చదువుకుంటాను, ఇద్దరేమే ఉంటామని చెప్పినారు. వాళ్ళు ఇచ్చారండి. ఆ విధంగా ఆ పాస్టర్ గారితో ఉన్న సంబంధం ద్వారా చాలా విషయాలు చూశాను. ఏంటంటే రెయిన్బోలు ప్రార్థన చేస్తూ దూర ప్రాంతాలకు వెళ్తూ నేను ఆ విధంగా అంటే ఎన్నో చేశాను, కానీ ఎంతో అన్నీ చేసి చాలా దూరానికి వెళ్ళాను, కానీ అనుభవాన్ని పొందుకోలేకపోయాను. అక్కడ ఆయన చూసిన తర్వాత దేవుడు నిజంగా నన్ను పూర్తిగా మార్చేశాడు. ఇంకా ఉద్యోగాల కంటే కూడా సేవ ముఖ్యమని దేవుడు తెలియచేశాడు. మనం మనుషుల కంటే కూడా ఆత్మలు ముఖ్యమన్నాడు దేవుడు. ఆత్మలు రక్షించాలి, చాలా ఆత్మలు ఆరిపోతున్నాయి అని దేవుడు తెలియచేశారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మా అమ్మ మా నాన్న ఏదో ఫస్ట్లో బాధపడ్డారు. ఎందుకంటే మంచి సంపాదించి పెట్టేవాడిని కోల్పోయామనుకున్నారు. మరి ఈ రోజున నా స్నేహితులందరూ కూడా ప్రపంచం అంతటా ఉన్నారు. ఎవరు చూసినా ఒకటే అంటారు, నువ్వు యథార్థంగా ఉన్నావంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము చెప్పలేమంటారు కొన్నిసార్లు. మా పరిస్థితి మేమేం చేస్తున్నామో చెప్పకూడదు, తెలుసు నాకు, అంటే ఫ్రెండ్ కాబట్టి చెప్తారు. కానీ ఈ రోజున మీ మధ్య ఎలాంటి విషయాలు పంచుకోలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధంగా నన్ను మార్చాడు. ఈ రోజున నేను ధనాన్ని చూడలేదు, బిల్డింగ్లు చూడలేదు, నేను దేనికోసం భూమి విడిచిపెట్టలేదు, దేనికి కూడా నా దేవుడి కోసమే విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నన్ను మార్చిన దేవుడు
నా స్నేహితుడు కూడా నన్ను చూశాడు. యూనివర్సిటీలో 2 సంవత్సరాల తమ్ముడు ఉన్నాడు, ఆయన ఆర్సీఎంఏ. చూశాడు 2 సంవత్సరాలు పక్కనే ఉండేవాళ్ళు. ఎప్పుడు చెప్పలేదు నేను ఫాదర్ని అని. అయిపోతున్నప్పుడు చెప్పాను, తమ్ముడు నేను ఫాదర్ని చూపించండి అదే అన్నా అని. ఒకసారి షాక్ అయిపోయాడు. ఆ తమ్ముడు కూడా ఇప్పుడు నాతోనే వచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే సేవ అనేటువంటిది మామూలు విషయం కాదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 వచ్చిన చదువుతాం. ఏమని చెప్తున్నారంటే, ప్రభువారు నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు సేవకుడు అంటే పనివాడు. సేవకుడు అంటే పనివాడు. సేవకుడు యజమానుడు. మీరు ఇళ్ళలో చాలా మంది పనులకి వెళ్తా ఉంటారు. మరి చౌదరి గారు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టరు కదా, వెంటనే వాళ్ళు కూర్చుని కూర్చోబెట్టరు కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మన పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే వాళ్ళందరూ కూడా అలాగే ఉంచుతారు. మరి సేవకుడు అనేవాడు కూడా అదే పరిస్థితి. దేని పెట్టారా, దేవుని చేత మరి పిలువబడి దేవుని యొక్క మాటలు మరి తెలియని వారికి ప్రకటిస్తూ మరి వాళ్ళ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా, అది ఎండైనా వానైనా తుఫానైనా మరి కరోనా అయినా కానీ వాళ్ళ ప్రాణాలని ప్రాణంగా పెట్టారు. ఈ రోజున స్వార్థ అనేది ఎందుకు చేస్తున్నామంటే, భూమి మీద ఏ ఆత్మ కూడా నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు. తన పిల్లలైన వారు తన మార్గంలో నడవాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మరి నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని భూమి మీదకు పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఎవరు ఏ ఒక్క మనిషి కూడా నశించిపోవడం ఇది తండ్రి చిత్తము కాదు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మొదటి ప్రకటించేటువంటి వాక్యము, కాలము సంపూర్ణమైనది,